నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. బొమ్మారెడ్డి. మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలేంద్రపాలెం గ్రామం. పంట చాలాసార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1,00,000 పొసుకి వేస్తే రైతులు ఇదేంటి ₹1,00,000 మా పేరు పడతాం ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు. మాగాటికి ₹6,000 వేశారు. చిన్నగా గాలి వచ్చి పడిపోతే ఇదేంటి ₹6,000 మా అకౌంట్లో పండియి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా, అసలు ఏంటి ఇది అంతా, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 అర్థం ఏంటి పొసుకు, అసలు అరట్లికి పడిపోతే ₹10,000 వేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉన్నారు. వ్యవసాయం ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు. నిజం. మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు. మా ఊళ్ళో చాలామంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి అలా వ్యవసాయం చేస్తున్నారు. సొంత భూములు కౌలు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు. ₹1 కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద వచ్చినటువంటి. అవును, అందుకనే మీకు తెలియకుండా అకౌంట్ లో పడింది కాబట్టి మాకు తెలియదు, రూపాయి కూడా కట్టలేదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంటుంది. మా చేను కాడికి వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు, మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నారో మాకే తెలియదు. ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు 4 ఎకరాల భూమి ఉంది, ₹4,00,000 పండి, ₹5,00,000 పండి, ₹1,00,000 పడ్డాయి, ₹50,000 పడ్డాయి. కౌలు రైతుకు కూడా ₹50,000 పడ్డాయి, ₹1,00,000 పడ్డాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ₹1,00,000 వేస్తామనే అసంభవమైన విషయం. 2వ సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది, మళ్ళీ ₹75,000 వేశారు. మళ్ళీ 2వ సంవత్సరం మినుముకి మళ్ళీ వాన గురించి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి ₹3,000 వేశారు. మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయండి, బాగా మీకు ఉపయోగపడుతున్నాయా? బాగా ఉపయోగపడుతున్నాయి. మొన్న మా ధాన్యం తడిచిపోతే నన్ను చెప్పారు, రైతు భరోసా కేంద్రానికి చెప్పాను, వాళ్ళే వచ్చి స్వయంగా మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు. ముఠా కూడా వాళ్ళే పంపించారు. మేము రైస్ మిల్ కాడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగేవాళ్ళు, 400కి ఇస్తావా, ₹1,000 ఇస్తావా, 1,100కి ఇస్తావా అని. నాకేం సంబంధం అయ్యా, నేను ఎందుకు వస్తానయ్యా, నాకేం సంబంధం, మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండి అయ్యా అని చెప్పాను నేనే. ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నేరుగా వెళ్ళావా, నీ కాటా వేయించుకున్నావా, అయిపోయింది నీ పని, నువ్వు వెళ్ళిపో, దాని మీదనే రాస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదని. ఆ బాధ్యత అంతా అధికారులకు తీసుకెళ్లి వాళ్ళే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు. అవునండి. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.